హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎప్పటి నుంచో చేద్దామనేసి అనుకుంటున్న హోమ్ టూర్కి ఇప్పుడు బీజం పడింది. అంటే ఆల్రెడీ ముందు చెప్పాను కదా హోమ్ టూర్ ఫస్ట్ చేస్తున్నానని, అది చేయలేదని చెప్పేసి ఏమనుకోకండి. బికాజ్ ఈరోజు నేను కరెక్ట్గా హోమ్ టూర్ మళ్ళీ షూట్ చేస్తున్నాను. బికాజ్ ముందు చేసింది నాకు అంత నచ్చలేదు. సో ఈరోజు మీరు కంప్లీట్ నా హోమ్ టూర్ చూసేద్దురు, వచ్చేయండి. సో మనం మన అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇది కంపల్సరీ కావాలి. ఫాబ్ అంటారు ఇక్కడ, మనం ఇండియాలో యాక్సెస్ కార్డ్ అనేసి అని అంటాం కదా, అలా. సో ఈ ఫాబ్ని ఈ ఇంటర్కామ్ దగ్గర మనం ఇలా పెడితే ఒక 5 సెకండ్స్కి మన డోర్ ఓపెన్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ మెయిల్ బాక్స్ ఉంది, లెటర్ బాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫైర్ కి సంబంధించి, స్మోక్ కి సంబంధించి సమ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. నాకు దాని గురించి ఎక్కువ తెలీదు, సో మనం మాట్లాడుకోవద్దు. సో మనం ఇంకా లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ లిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనమే నొక్కగానే వచ్చేసింది. చలో మనం మన ఫ్లోర్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మనం మన ఫ్లోర్కి వచ్చేసాం. అండ్ ఇది మా కారిడార్ అన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ సో ఇప్పుడు మన ఫ్లాట్ చూసేద్దాం, వచ్చేయండి. సో మనం మన ఇంట్లోకి రాగానే, ఫ్లాట్లోకి రాగానే ఫస్ట్ మనం చూసేది ఇక్కడ మాకు వాషింగ్ మెషిన్ ఉంది. సో ఇది వాషింగ్ మెషిన్ స్టోరేజ్ ఇవన్నీ ఎలక్ట్రానిక్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. అది మనం ఎక్కువ పట్టించుకోవద్దు. అండ్ మనకి రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఈ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ వాష్రూమ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇదంతా మనకు స్టోరేజ్ వచ్చింది. అండ్ ఇది షవర్, వీళ్ళకి టబ్ వచ్చింది. అండ్ ఇక్కడ మేము వచ్చేసి జాకెట్స్, పెద్ద జాకెట్స్ కావాల్సి వస్తుంది కదా మనకి లండన్లో, అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. సో దాట్ పెద్ద జాకెట్స్ అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. దాని తర్వాత మేము ఇంట్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మీకు చూస్తుంటే మాత్రం ఇదంతా చెప్పులు పెట్టుకున్నాం మేము. అంటే ఇది ఇంకా సరిపోవట్లేదు, ఇంకొంచెం పెద్దది తీసుకురావాలి. కాకపోతే ఇంకొంచెం ప్లేస్ లేక ఆగుతున్నాము. కొన్ని ఇక్కడ కూడా పెట్టుకుంటాం మేము. ఆబ్వియస్లీ ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేసుకోవడమే, చెప్పులు సరిపోవు కదా మనకి. అండ్ ఈ చెప్పుల విషయం పక్కకు పెడితే ఇక్కడికి మీరు ఎంట్రన్స్ లో రాగానే ఇక్కడ మీకు వినాయకుడు కనిపిస్తాడు. ఇది ఇక్కడ నేను పెట్టడానికి రీజన్ మా డాడీ. బికాజ్ మా ఫాదర్ ఏం చెప్తారంటే ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వినాయకుడిని చూస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులు జరుగుతాయని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అండ్ ఆబ్వియస్లీ ఐ బిలీవ్ దట్. బికాస్ ఎందుకో తెలీదు, ఎక్కడ లేని పాజిటివిటీ వస్తుంది నాకు అక్కడ అది చూసుకుంటూ బయటికి వెళ్తే. అండ్ ఆ హోమ్ చూస్తున్నారు కదా, అది నేను 1.5 year బ్యాక్ ప్రైమార్ట్ లో తీసుకున్నాను. అది ఎంత పడ్డదో నాకు ఐడియా లేదు. ఓకేనా, చలో ఇప్పుడు మన రూమ్ చూసేద్దాం, వచ్చేయండి. టడా వెల్కమ్ టు మై ప్లేస్. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో రాగానే ఒక పెద్ద మిర్రర్ ఉంది. ఇది మిర్రర్ అంటే వెనక వార్డ్రోబ్ కూడా ఉంది. బట్ ఈ మిర్రర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మన గర్ల్స్ కి మిర్రర్ కాకుండా ఇంకేం కావాలి చెప్పండి? మిర్రర్ ఉంటే చాలు, అతుక్కుపోతాం మనం. అట్లాంటి మనకి ఇంత పెద్ద మిర్రర్ ఇస్తే మనం అసలుకే ఊరుకోము. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది మొత్తం అంతా మేము రీమోడలింగ్ చేసామన్నమాట. బికాజ్ ముందు వేరేలా ఉండేది, కాకపోతే ఇప్పుడు కంప్లీట్. అంటే నాకు ఈ షూటింగ్ ఇదంతా చేస్తున్నాను కదా, కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం అటు చేశాను. సో ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ పెట్టుకున్నాం మేము బట్టలు. ఇది కంప్లీట్ క్లాత్ స్టాండ్ అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను, ఒక 15-16 pounds పడింది. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి ఆర్గోస్లో కొన్నాం మేము, ఒక 5-6 pounds ఏమో పడ్డట్టు, నేను కరెక్ట్ ఐడియా లేదు. ఇది ఎందుకు కొన్నామంటే ఇక్కడ మాకు ఫర్నిష్డ్ వచ్చింది, బట్ ముందు మాకు అన్ఫర్నిష్డ్ ఉండే ఇల్లు. మనకి ఆబ్వియస్లీ అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవు కదా, పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఆ వార్డ్రోబ్ సరిపోవట్లేదు అనమాట మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆబ్వియస్లీ బెడ్. అండ్ ఇక్కడ ఇదంతా సెటప్ కనుక చూసుకుంటే ఇది నేను యూట్యూబ్ కోసం అని చెప్పేసి రీసెంట్గా కొన్నా. అండ్ నెక్స్ట్ మీరు ఇది చూసుకుంటే మాత్రం ఇది టేబుల్ నా దగ్గర ముందు నుంచే ఉంది. దిస్ యూస్ టు బి మై వర్క్ స్పేస్. ఇది ఇప్పుడు కొంచెం దీనికి స్టూడియో లాగా క్రియేట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ది ఉండే, బట్ విచ్ ఐ హ్యావ్
ఇది మొత్తం అంతా డ్రెస్సింగ్ టేబుల్స్ ఉండే, బట్ నేనేం చేశానంటే ఇది ఒకటి సపరేట్గా చేసేసి ఇది ఒక మినీ స్టూడియో లాగా క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. నేను ఈ మిర్రర్ని స్టూడియో క్రియేట్ చేసిన తర్వాత వాడడం మొదలుపెట్టినా, లేకపోతే అంత పెద్ద మిర్రర్ ఉన్న తర్వాత చిన్న మిర్రర్ ఎవరు వాడతారు చెప్పండి మీరు. అండ్ అక్కడే కావాల్సినవన్నీ అక్కడ పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి మీరు వస్తే మాత్రం ఇది కంప్లీట్ నా వర్క్ స్పేస్. నాది నేను యాక్చువల్లీ ఫైనాన్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి నాది హైబ్రిడ్ ఉంటుంది. సో 2 days వెళ్తాను, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, లేకపోతే అదర్ వే అరౌండ్. కరెక్టే. సో నా సెటప్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఏదో ఐటీ ప్రొఫెషనల్ కనుక చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇక్కడ వర్క్ చేస్తుంటే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నా బుజ్జి టవర్ ఫ్యాన్లు ఎట్లయినా ఇక్కడ ఉండవు, ఏసీలకు ఎట్లయినా మనకి ఇంతగానో బడ్జెట్ మనం ఇక్కడ పెట్టలేం కాబట్టి ఫ్యాన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఆ సౌండ్ ఎనీ కాస్ట్ ఉండాలి, వింటర్ సమ్మర్ ఏదైనా కానివ్వండి. సో ఇదైతే నేను ఇక్కడ కొనుక్కున్నాను అనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ మీ సపరేట్ చేశానని చెప్పేసి అని. పాపం ఇది బాడీ, దాని తల తీసేసి పక్కకు పెట్టిన అనమాట. నేను 2 సపరేట్ చేయాల్సి వచ్చింది. అది అట్లా బాగుంది అనిపించింది. ఇప్పుడు నేను వాడుతున్నాను ఇది నా ఎక్స్ట్రా సామాను. అక్కడ ఉన్నది మాత్రం నేను కంప్లీట్ డైలీ వాడేది. ఇది నా ఎక్స్ట్రా సామాను. అండ్ కింద మీరు చూసుకుంటే మాత్రం వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఫ్లాట్స్లో అపార్ట్మెంట్స్లో ఇల్లు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఆన్ స్వీట్ ఎన్స్యూట్ ఏదో అంటారు కదా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అథవా. సో అదనమాట. బికాజ్ మనకి ఇక్కడ చూసుకుంటే బాత్రూమ్ వచ్చింది, ఇంకొక బాత్రూమ్ వచ్చింది. నాకు తెలిసి ఈ ఫెసిలిటీ ఎక్కడా ఉండదు. బికాజ్ నేను మాక్సిమం చూసాను కదా ఫ్లాట్స్ కాకుండా నార్మల్ ఇళ్లలో ఒకవేళ మీరు చూస్తే మాత్రం బాత్రూమ్ డబుల్ బాత్రూమ్ అన్నది అస్సలు ఉండదు. డబుల్ బెడ్రూమ్కి ఎస్పెషల్లీ మాక్సిమం అయితే 1 బాత్రూమ్ ఉంటుంది. నాకు అంత నచ్చకపోయేది. ఇప్పుడు మాకు ఇది మాత్రం కంప్లీట్ గర్ల్స్ బాత్రూమ్ లాగా అయిపోయింది. సో కొంచెం మెస్సీగా ఉంటుంది, లైట్ తీసుకోండి. ఇప్పుడు నాకు నా రూమ్లో బాగా నచ్చే ఒక అంశాన్ని మీకు చూపించబోతున్నాను. అదేంటంటే ఈ వ్యూ. ఈ గ్లాస్ మిర్రర్ కొంచెం దుమ్ము ఉంది, ఇది మనం ఏం చేయలేం బికాస్ అది బయట నుంచి ఉంది కాబట్టి నేను క్లీన్ చేయలేకపోయినా. బట్ ఈ వ్యూ చూసుకుంటే మాత్రం నాకు ఎంత ఇష్టమో. ఆ స్కైని చూస్తూ నేను బతికేయచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నుంచి న్యాచురల్ లైట్ ఫేస్ మీద పడుతుంది కాబట్టి ఈ లైట్ని పెద్దగా వాడాల్సిన అవసరం పడదు. నాకు అట్లా అది ఉంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం స్టూడియో సెటప్ చేసుకోవడానికి రీజన్ అది. దీన్ని స్టూడియో అంటున్నాను అనేసి ఏమనుకోకండి, ఇది ఒక మినీ స్టూడియో అనమాట. నేను క్రియేట్ చేసుకుంది, అందుకని నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. నేను ఇక్కడైతే మాక్సిమం ఇప్పుడే టైం స్పెండ్ చేస్తున్నా, లేకపోతే ఎప్పుడు బెడ్ మీదే ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం యూనో ఉంది కదా, పని ఉంది కదా, ఎందుకు బెడ్ మీద అనేసి అన్నట్టు నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నా. నాకు అది చాలా నచ్చింది, ఇద్దరు ఇక్కడ లేకపోతే వర్క్. సో ఇక్కడ నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి ఉంటాం అనమాట. ఇంకా అయిపోయింది కదా మన రూమ్ టూర్. చలో వచ్చేయండి, ఇంకా మనం నెక్స్ట్ ఇల్లు గురించి బాగా ఇంటిని చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసి వీడియో ఇంటర్కామ్. నాకు ఇది ఎందుకు నచ్చుతుంది అంటే కింద ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళని మనం చూసి యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచి యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు లోపలికి రావడానికి ఉంటుంది. అండ్ వీ కెన్ యాక్చువల్లీ సీ దెమ్. నాకు ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది అపార్ట్మెంట్స్లో నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. లెట్స్ నాట్ ఓపెన్ దిస్. ఇక్కడ ఇంకొక 2 ఫ్లాట్మేట్స్ ఉంటారు. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సో ఇది వచ్చేసి హాల్ కమ్ కిచెన్ అనమాట. సో ఇక్కడ మీరు రాగానే ఫస్ట్ ఇంత పెద్ద ఫ్రీజర్ వచ్చింది మాకు ఇక్కడ. అండ్ ఫ్రీజర్ అయిపోగానే ఇక్కడ డిష్ వాషర్ ఉంది. ఇది మనం అంటే ఇది మేము వాడట్లేదు ఎందుకంటే ఏమో అవసరం అనిపించలేదు అది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సింక్ ఉంది. ఆబ్వియస్లీ ఇదంతా కంప్లీట్ స్టోరేజ్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఇందులో ఏ ఒక్క షెల్ఫ్ కూడా ఖాళీగా అయితే అస్సలు లేదు, ఎన్నున్నా మనకు సరిపోవు కాబట్టి. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మాకు ఇండక్షన్ వచ్చింది. ఇక్కడ యూకేలో మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో మీరు చూసుకుంటే మాత్రం ఇండక్షన్ స్టవ్వే ఉంటుంది. అండ్ కింద వచ్చేసి పెద్ద ఓవెన్ వచ్చింది. ఇది మేము మ్యాక్సిమం స్టోరేజ్కే వాడుతున్నాం, ఎందుకంటే ఎంత స్టోరేజ్ ఉన్నా మనకు సరిపోదు కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మాకు మా దేవుడు రూమ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇంకొక డంబెల్ కూడా కనిపిస్తుంది. అందరూ డంబెల్స్
వెయిట్ లిఫ్టింగ్కి వాడతారు, మేము కోకోనట్ బ్రేకింగ్కి వాడుతున్నాం. అండ్ దేవుణ్ణి చూసారా ఎంత నీట్గా అమర్చుకున్నామో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి తీసుకొని వచ్చారు. సో అందరినీ నీట్గా అలా పెట్టుకొని పూజలు చేస్తున్నాం అనమాట. దీపం పెట్టుకుంటే అసలు ఆ ఫీలింగే కంప్లీట్ వేరే ఉంటుంది. ఎందుకో తెలీదు, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మేము ఆనియన్స్, పొటాటోస్, ఫ్రిడ్జ్లో పెట్టలేని సామాన్ అంతా బయట కొన్ని పెట్టుకునే ఉంటాయి కదా వెజిటబుల్స్, దానికి మేము ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే మాత్రం రైస్, బాస్మతి రైస్, నార్మల్ ఆయిల్, పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో అవన్నీ మేము ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది డైనింగ్ టేబుల్, 3 ఉన్నాయి, ఇంకొకటి బయట ఉన్నట్టుంది. సో ఇక్కడ ఎందుకంటే ఇది మేము అందరం కలిసి కూర్చొని తినడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. లైక్ అంటే అది 20% వీల్ అవుతుంది, ఒక 80% అవ్వదు. బికాజ్ ఒక్కొక్కళ్ళు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తింటారు. బట్ మ్యాక్సిమం వీ ట్రై టు ఈట్ టుగెదర్ ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే మాత్రం. దీని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే చిన్న ఓవెన్ ఉంది. లైక్ ఇది మేము కంప్లీట్, ఇది మాత్రమే మేము ఎక్కువ యూజ్ చేస్తాం. బికాజ్ ఇది కొంచెం హ్యాండీ ఉంటుంది కాబట్టి. లైక్ ఆబ్వియస్లీ దేనికి వాడతాం, రైస్ హీట్ చేసుకోవడానికి, తినే ముందు ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి, దానికి. దీని తర్వాత మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఇది కొన్ని సంవత్సరం అవుతుంది. ఇది నాకు తెలిసి ఒక 2-3 months కన్నా ఎక్కువ వాడిండం మేము. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్త మురిపం ఉంటుంది కదా, ఇప్పుడు అది లేదు, పోయింది. సో వాడడం లేదు. బై గాడ్స్ గ్రేస్ ఇంకోసారి వాడాలని చెప్పేసి నేను మళ్ళీ కోరుకుంటున్నా. అండ్ దీని తర్వాత వే పౌడర్. ఇక్కడ ఆబ్వియస్లీ మళ్ళీ ఇంకొక స్టోరేజ్ వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా చాలా ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సోఫా భలే పెద్దగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం సోఫా. బట్ ఇక్కడున్న ఈ సోఫా ఏదైతే ఉందో ఇది నాదనమాట. నేను మాక్సిమం ఎవరిని కూర్చొనియను. సింగిల్ సోఫాలు ఎక్కడైనా ఉంటే అవి నావే అన్నట్టు నేను ఫీల్ అవుతా. సో దిస్ ఈజ్ మైన్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జంగా ఉంది. ఇది అంటే లాస్ట్ నైట్ ఆడాము, తర్వాత లోపల పెట్టలేదు. నేను వీడియో యాజ్ యూజువల్ స్టార్ట్ చేసేసాను. సర్లేండి, ఉండనివ్వండి, ఎవరిల్లు మాత్రం మెస్సీ ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఒక క్లాత్ హ్యాంగర్. క్లాత్ హ్యాంగర్ అనేసి అని మీకు చెప్తున్నాను అనుకోకండి. క్లాత్ హ్యాంగర్ మేము ఇక్కడ కొనుక్కున్నాం. బికాజ్ బట్టలు ఇక్కడ ఎక్కడ ఆరేసుకోవాలో తెలియదు కదా, మరి మీదేసుకొని అయితే తిరగలేం, బెడ్రూమ్లలో కూడా ఆరేసుకోలేం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఇది నా పాత చైర్. ఇది కొంచెం ఇరిగిపోయింది, అందుకని నేను కొత్తది కొనుక్కున్నాను. బట్ ఇది మాత్రం పడేయలేదు, దాచిపెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం బాల్కనీ చూసేద్దాం, వచ్చేయండి. సో ఇప్పుడు మేము ఉండేది 7th floor అనమాట. సో అందుకని ఈ వ్యూ అన్నది నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నేను షూట్స్ కూడా చేద్దాం అనేసి అని అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఆర్ నాట్. బట్ సో ఇది మా బాల్కనీ. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ నుంచి వ్యూ. ఎస్పెషల్లీ సన్ రైజ్ మాకు ఇక్కడ నుంచి అవుతుంది. అండ్ సన్సెట్ విషయానికి వస్తే సన్సెట్ అక్కడ సైడ్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్షన్ అన్నది ఇటు సైడ్ పడి మాకు యాజ్ యూజువల్ రేస్ పడతాయి అనమాట. మాకు సన్ రేస్ వస్తుంది, సన్సెట్ కూడా వస్తుంది. రేస్ మాత్రం సూర్యుడు మాత్రం మాకు ఎప్పుడూ వదలట్లేదు. ఉన్నప్పుడు, ఇప్పుడు లేడు కాబట్టి కనిపించలేదు. సో ఇది వచ్చేసి మా కంప్లీట్ హోమ్ టూర్ అనమాట. మీకు మా ఇల్లు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. ఇప్పటి వరకు మీరు మా ఫ్లాట్ చూసారు కదా, ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉండే పర్క్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చూపిస్తాను. వచ్చేయండి, కింద ఉంటాయి అమ్యూనిటీస్ చాలా ఉన్నాయి, అన్నీ చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు మనం గార్డెన్ లో ఉన్నాం. ఈ ఫ్రెష్ ఎయిర్ ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ. నాకు తెలిసి మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు నేను ఇక్కడ షూట్ చేయడం అన్నది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉంది. సో దిస్ ఈస్ గార్డెన్ కమ్ టెర్రస్. నా మాక్సిమం షూట్స్ నేను ఇక్కడే చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ ఇది ఆబ్వియస్లీ ఉన్నది 1st floor. మరి ఇక్కడ టెర్రస్ అని ఎందుకంటారో నాకు అర్థం కాదు. మనకి ఇండియాలో టెర్రస్ అంటే ఏ మీద ఉన్నదాన్ని అంటారు, ఇక్కడ ఏందో నాకు అర్థం కాదు. 1st floor లో ఉంది ఇది, అది చూడండి. కాకపోతే ఇది ఇక్కడ టెర్రస్, ఓకేనా, టెర్రస్. అండ్ ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏమో మంచి ఒక తెలియని ఒక మంచి వైబ్ వస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇలా దగ్గర కూర్చుంటే మాత్రం ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వస్తుంది. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అమ్మాయిలకి ఫొటోస్ ఎక్కడ బాగా వస్తే అదే వాళ్ళ ఫేవరెట్ స్పాట్ అయిపోతుంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం నాకు రీసెంట్ గా ఇది చాలా అంటే చాలా నచ్చింది. నాకు పర్పుల్ కలర్ అన్నా లావెండర్ కలర్ అన్నా పిచ్చి. అంటే నేను ఇక్కడ సపరేట్ గా ఫార్మ్స్ కి వెళ్దాం అనేసి అనుకున్నాను. బీ ఉంది, అదొద్దు, బీ ఉంది అక్కడ, మనం బీస్ కి దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఇక్కడికి వద్దాం. రైట్, అమ్మ మమ్మీ ఈడ కూడా బీ ఉంది. సరే మనం బీ దూరంగా ఉండి చూద్దాం. ఆ బీ చూసారా ఎలా ఉందో? ఓ చెప్పా. సరే బీచ్ లేని దగ్గర ఇది కొంచెం ఎండిపోయినట్టుంది, బట్ స్టిల్ మనం ఇదే ఎంజాయ్ చేద్దాం. మరి బీచ్ తో గడిపించుకోవడం ఎందుకండి ఫోటోల కోసం అని. సో ఇది అండ్ ఇది వచ్చేసి మా కార్ పార్కింగ్ స్పేస్. ఆబ్వియస్లీ మనకు అవసరం లేదు బికాస్ మనకు కార్ లేదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి బిన్ ఏరియా. మొత్తం అందరూ వచ్చి ఇక్కడే మొత్తం బిన్స్ అండ్ ఆల్ అన్ని డస్ట్బిన్ చెత్త అండ్ ఆల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వచ్చి ఇక్కడ డంప్ చేసేస్తారు. సో ఈ కార్ పార్కింగ్ స్పేస్ లోనే మనకి సైకిల్ పార్కింగ్ కూడా ఉంది. అంటే ఇది మనం పెద్దగా వాడం బికాస్ మనకు సైకిల్స్ కూడా లేవు కాబట్టి. ఇది బాగానే ఉంది కదా, కొనుక్కోవాలి ఒక సైకిల్. ఏమంటారు? కొనుక్కుందాం, ఒక సైకిల్ కొనుక్కుందాం. అది ఆబ్వియస్లీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకేదో ఫస్ట్ టైం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట అందులోకి వెళ్తే. ఇప్పుడు మనం అసలు మెయిన్ అమ్యూనిటీస్ చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మనకి క్లాతింగ్ బ్యాంక్ ఉంది. అంటే జనరల్గా అందరూ అందులోనే వేస్తారు, కాకపోతే అది పాపం ఓవర్ఫ్లో అయినట్టుంది. మనకి ఇష్టం లేని బట్టలు కొంచెం చిరిగిపోయినా మనం పడేస్తాం కదా, అదేదో తీసుకొచ్చి ఇక్కడే వేస్తే మంచి బట్టలు కూడా వేస్తారు కొంతమంది, బికాస్ దే డొనేట్ దిస్. ఇవి తీసుకెళ్ళి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ ఇచ్చేస్తారు అనమాట. జనరల్గా అవన్నీ అందులోనే ఉంటాయి, బట్ అది కొంచెం ఓవర్ఫ్లో అయినట్టుంది, అందుకనే బయట ఉన్నాయి. సరే ఇంకా మనం మన మెయిన్ అమ్యూనిటీస్ చూద్దాం, వచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్ స్పేస్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. సో నేను మీకు ఎమ్యూనిటీస్ అనేసి అన్నాను కదా, ఇది వన్ ఆఫ్ ద ఎమ్యూనిటీ అనమాట. సో మనం చూసేద్దాం. అండ్ ఇది మనం సాబ్ అని చెప్పాను కదా, ఇది మనకి ఎక్కడ ఏది యూజ్ చేయాలన్నా కానీ కావాలి. సో ఇది మనం ఇక్కడ పెడితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా జిమ్ ప్రొసీజర్స్ అని చెప్పేసి ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. అంటే మాక్సిమం ఎక్కడ తీసినా అక్కడ పెట్టాలనేసి అని అంటారు, అంతకుమించి ఏముండవు. ఇది మనకి 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ కొంచెం కంపు చేయకుండా ఉంటే చాలు. ఎక్కడ తీసినా అక్కడ కొంచెం నీట్గా హ్యాండిల్ చేసుకుంటే చాలు. అండ్ యూనో ఎక్విప్డ్ అనేసి అన్నాను కదా, ఇక్కడ అన్ని డంబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ యూనో వాట్ ఎవర్ యూ యూజ్ మనం యాజ్ యూజువల్ రిటర్న్ పెట్టేయాలి. సో అండ్ ఇక్కడ చూస్తే పెద్ద మిర్రర్ ఉంది. అండ్ యూనో మంచిగా ఇక్కడ కూర్చొని చూసుకుంటూ చేస్తారు. అండ్ మీరు ఇలా వస్తే మీకు ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. యూ కెన్ యూజ్ ఇట్ హియర్, అంటే యోగా చేసి అండ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్. అండ్ యూనో చాలా అంటే చాలా నీట్గా పెడతారు. సో కళ్ళు మూసుకొని వాడచ్చు అనమాట. నాకు తెలిసి మాక్సిమం ఆల్టర్నేట్ డేస్ ఆర్ డైలీ వాళ్ళకి క్లీన్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చూద్దాం యోగా రూమ్. మనం ఇప్పుడు యోగా రూమ్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. నా డ్రెస్కి, నా అటైర్కి, నేనున్న ఈ ప్లేస్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? బట్ యోగా మ్యాట్స్ అండ్ ఆల్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద ప్లేస్ విచ్ ఐ యూజ్ ద మోస్ట్. అంటే నేను మాక్సిమం ఈ మధ్య యోగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కంప్లీట్లీ అంటే మంచిగా ఏసీ అండ్ ఆల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకొంచెం ఎక్విప్మెంట్ ఉంది. ఏది వాడినా రిటర్న్ పెట్టాలి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఒకళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని బయటకు అని చెప్పేసాను అన్నాను. ఐ నో ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్, బట్ ఒక చిన్న వీడియో కోసమే కదండి, 2 minutes అంతే. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ యూస్, ఇది జనరల్గా అక్కడ హ్యాంగ్ అయ్యి ఉంటుంది. మేబీ ఇప్పుడు రిపేర్ వచ్చిందని చెప్పేసి కింద ఉంది. అండ్ ఇక్కడ ఒక టీవీ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూస్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. ఇక్కడ బాక్సింగ్ ఉంది, గుద్దేద్దాం పదండి. అమ్మో మనకు వద్దులే. సో ఇది ఇంకొక ఎమ్యూనిటీ గేమ్స్, ఇది కూడా మనం చూద్దాం, వచ్చేయండి. యబ్బా. అండ్ ఇక్కడ మీరే చూసుకుంటే మాత్రం సో ఇది నేను మ్యాక్సిమం అంటే ఇక్కడికే వస్తా మ్యాక్సిమం. బట్ ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్. నేను ఆబ్వియస్లీ వాడను, బట్ నా రూమ్మేట్స్ వాడతారు, ఐ మీన్ నా ఫ్లాట్మేట్స్ వాడతారు. సో వాళ్ళు ఆడినప్పుడు నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ పెద్ద టీవీ ఉంది కాబట్టి నేను ఇక్కడ మ్యాక్సిమం పాటలు వింటాను, వీడియో
వీడియో సాంగ్స్ ఎక్కువ చూస్తాను నేను, నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మంచిగా ఇట్లా కూర్చుంటా. మాక్సిమం అయితే ఆ చిన్న సోఫాలో కూర్చుంటా, బికాస్ చెప్పాను కదా సింగిల్ సీటెడ్ సోఫాస్ అంటే నాకు ఎంత ఇష్టమో. సో నేను ఇక్కడ కూర్చొని నేను మా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆడండి 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 అని చెప్పేసి అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లేట్ నైట్స్ ఎప్పుడన్నా మాకు సడన్ గా మూవీస్ అట్లాంటిది ఏమైనా చూడాలనిపించింది అనుకోండి, ఇక్కడికి వచ్చి నెట్ఫ్లిక్స్ పెట్టుకుంటాం. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఏదైనా ఒక మంచి హారర్ మూవీస్ మాక్సిమం చూడడానికి ప్రిఫర్ చేస్తాం, బికాస్ లేట్ నైట్స్ ఇక్కడ ఈ మంచి సెటప్ లో బాగుంటది. అండ్ ఆ టైంలో డామినోస్ లేకపోతే ఇంటి నుంచి ఫుడ్ అయినా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఆ ఏనుగులు, ఈయన పేరేంటో నాకు తెలియదు, ఈయన పేరేంటి? మొహమ్మద్ అలీ అంటే నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో నేను అందుకే అట్లా మాట్లాడుతున్నా. అండ్ దాని తర్వాత ఇవన్నీ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి అనమాట. ఒక మంచి ఎస్థెటిక్ వైబ్ వస్తుంది. లైక్ ఇది కూడా యాజ్ యూజువల్ మనం వెబ్సైట్ లోకి వెళ్ళి వేకెంట్ గా ఉంటే వచ్చేసేయచ్చు. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇది అనమాట, ఇది వన్ ఆఫ్ ద ఎమ్యూనిటీ. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇది మీరు చూసారో లేదో, ఇక్కడ మీరు చూస్తే మాత్రం పియానో ఉంది. మనకు వాయించడం రాదు, బట్ స్టిల్ మనం ట్రై చేస్తాం కదా. ఇంకొంది, ఇంతకు మించి వింటే నా చెవులు ఏడుస్తాయి. సో అదనమాట. బట్ ఫొటోస్ మాత్రం మంచిగా వస్తాయి ఇక్కడ, మీరు ఎక్కడ చూసుకున్నా కానీ. సరే, ఇది మా గేమ్స్ రూమ్. అయితే నేను మీకు వర్క్ స్పేస్ చూపిస్తాను అనేసి అన్నాను కదా. సో చలో చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ వర్క్ స్పేస్ కూడా 24/7 అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అక్కడ వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనకి నాదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా. ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ వాళ్ళు వచ్చి. సో ఇట్లా రాగానే ఒక ప్రశాంతత ఉంటుంది అనమాట ఇక్కడ, ఎస్పెషల్లీ బికాజ్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇంట్లో మనకి వీలు అవ్వదు కదా, మీటింగ్స్ ఉంటాయి, ఎవరు ఏం మాట్లాడొద్దు, సైలెంట్ గా ఉండాలి. అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మీటింగ్ రూమ్. సో ఏదైనా ఒక మీటింగ్ ఉంది, ఆర్ఎల్స్ ఏదైనా సమ్ సీరియస్ డిస్కషన్స్ ఉన్నాయి, అండ్ యూ నీడ్ సమ్ ప్రైవసీ అనేసి అన్నప్పుడు యూ కెన్ బుక్ దిస్. మీరు ఇక్కడికి వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. కెపాసిటీ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ యూఆర్ ఆల్సో గెటింగ్ అ బిగ్ టీవీ. సో మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా, అండ్ ఈవెన్ యూఆర్ గెటింగ్ ఏ వైట్ బోర్డ్. సో మంచిగా మీటింగ్స్ అండ్ ఆల్ మీకు ఏదైతే కావాలో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు కొంచెం ప్రైవసీ అన్నది ఇస్తుంది. పెద్ద సీటింగ్ ఉంది కాబట్టి పెద్ద మీటింగ్స్ ఏమైనా ఉంటే కూడా యూ కెన్ యూజ్. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక లౌంజ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక డైనింగ్ టేబుల్ లాగా ఉంది. సో కంప్లీట్ ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేశారనమాట వీళ్ళు. నాకు ఆ థాట్ అనేది నాకు చాలా నచ్చింది, బికాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు ఐ మీన్ దే గెట్ టు నో కదా. అండ్ ఇది చూసుకుంటే మాత్రం ఇది ఒక పెద్ద ఉంది. ఇది దీన్ని ఏమంటారు, పెద్ద టేబుల్ అనుకోండి, నాకు దీన్ని ఏమంటారు కరెక్ట్గా తెలియట్లేదు కానీ. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ల్యాప్టాప్స్, ఫోన్స్, మీరు ఏదైనా కానీ యూజ్ చేసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కనెక్షన్స్ అండ్ ఆల్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. చెట్లు, సో కొంచెం లైక్ కంప్లీట్ ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. నాకు థాట్ అన్నది చాలా నచ్చింది. ఎస్థెటిక్ వస్తువులు పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ అవి నిజంగానే ఎస్థెటిక్ గా ఉన్నాయి, ఒక మంచి వైబ్ ఇస్తున్నాయి కదా. నిజం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే 5 స్టార్ హోటల్లోకి వచ్చి వర్క్ చేసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది మీరు చూసుకుంటే ఇక్కడ మీరు వర్క్ చేసుకునేటప్పుడు యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ రెస్ట్ రూమ్ కూడా ఉంది ఇక్కడే. అండ్ ఇది చూసుకుంటే మాత్రం ఇది ఒక సపరేట్ ఒక్కళ్ళే వచ్చి వర్క్ చేసుకోవాలి, నాకు కంప్లీట్ ప్రైవసీ కావాలని అనుకున్నప్పుడు యూ కెన్ కమ్ హియర్, యూ కెన్ బుక్ దిస్, యూ కెన్ సిట్ హియర్ అండ్ ఆల్సో వర్క్ హియర్. అండ్ ఇక్కడికి వైఫై అండ్ ఆల్ కంప్లీట్లీ మీకు ఉంటుంది. సో ఇక్కడ హోమ్ వైఫై, ఇక్కడ వైఫై కూడా ఇక్కడికి వస్తుంది. సో యూ కెన్ యూజ్ ఇట్. అండ్ మంచిగా ఇక్కడ చూసుకుంటే మీరు ఒక మిర్రర్ కూడా ఉంది. సో మనం ఆబ్వియస్లీ మిర్రర్ ఉంటే మనం వేరేది అవసరం లేదు కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం చూసారా ఎంత పెద్ద మిర్రర్ ఉందో. ఇంకా మనం వర్క్ ఏం చేస్తాం చెప్పండి, సగం సేపు మొక్కలు చూసుకోవడానికి సరిపోద్ది. బట్ ఈ చిన్న రూమ్ కానీ ఇది కానీ నాకు చాలా నచ్చుతాయి అన్నమాట. కంప్లీట్గా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ సో దాట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నవి బయట వాళ్ళకి వినిపించకుండా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ యూజ్ చేసిన తర్వాత స్విచెస్ ఆఫ్. సో ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని మీరు ఇక్కడ వెకెంట్ అనేసి ఉంది కదా, ఇది ఇక్కడ ఒకవేళ ఇన్ యూజ్ అనేసి పెడితే ఇక్కడ మాక్సిమం ఎవరు ఓపెన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మీకు కంప్లీట్ ప్రైవసీ ఉంటుంది, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లానే ఒక 3 ఉన్నాయి ఇక్కడ, కంప్లీట్ 3 ఉన్నాయి. ఎట్లా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లౌంజ్ ఏరియా అంటే పార్టీ హాల్. సో
ఇది అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది, బికాస్ మనం ఇక్కడ ఏదైనా అకేషన్స్, చిన్న చిన్న అకేషన్స్ బయట చేసుకోవాలి, ఫ్రెండ్స్ అండ్ గ్యాదరింగ్ ఒకవేళ ఉంది అండ్ మనం బయట ఆబ్వియస్లీ చేసుకుంటే ఎంతో కాస్ట్ అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే యూ కెన్ బుక్ దిస్. మనం జస్ట్ ఒకటి యాప్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి వీ కెన్ బుక్ దిస్. బుక్ చేసుకుంటే చూసారు కదా, ఒక 50 మెంబర్స్ ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చేసి ఇక్కడ మనం మంచిగా పార్టీ చేసుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు, బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ఎక్విప్డ్ అనమాట. ఫ్రీజర్ ఉంది అండ్ ఆల్సో స్టవ్ ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదిగో ఇదే మైక్రోవేవ్, ఐ మీన్ ఓవెన్, ఇంకా ఇది కంప్లీట్ 2 ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్స్ ఎక్విప్డ్. కట్లరీ కూడా ఉంది చూసారా, కట్లరీ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇక్కడ కాఫీ మిషన్ కూడా ఉంది. ఇఫ్ యూర్ వర్కింగ్ దేర్ అండ్ యూ నీడ్ సమ్ రిఫ్రెష్మెంట్, కాఫీస్ అండ్ ఆల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు చూస్తున్నారా ఎంత ఎస్థెటిక్ గా పెట్టుకుంటారో వీళ్ళు. అలా అవి చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు ఎంత మంచి థాట్. అండ్ యూ నో ద వే దే డెకరేట్ ఎవ్రీథింగ్, చాలా బాగా పెట్టుకుంటారు, నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా ప్లాస్టిక్ పూలే, బట్ చూడడానికి ఎంత ఎస్థెటిక్ గా ఉన్నాయి. ఇది ఇక్కడ ఇది పక్కకు పెడితే అక్కడ చూసారా అది ఆరెంజ్ కలర్ది పువ్వు. చీ పూల ఇది నేను నిజంగా చెప్పాలంటే ఇది నేను పూలు అనుకున్నా. చీ నా గుడ్డితనం పాడుగాను. అది కవర్ ని కూడా వాళ్ళు అంత బాగా యూజ్ చేశారంటే అది నేను నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ కొన్ని అండ్ ఇక్కడ ఇది ఏంటిది, ఇది నిజం చెట్టు అబద్ధం చెట్టు నాకు తెలియట్లేదు, ఐ మీన్ ప్లాస్టిక్ చెట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, మా ఇంట్లో ఉంటుంది ఇది ఇండియాలో. మా డాడీకి చాలా ఇష్టం, ఇది మంచిగా పెంచుకుంటుండే. అండ్ చూసారు కదా సింగిల్ సోఫా, సింగిల్ సోఫాలు కనిపిస్తే నేను ఇట్లా కూర్చుండిపోతా, నాకు ఎంత ఇష్టమో అసలు. ఇది మా ఇంట్లో కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఒకటి కొనుక్కున్నా, బట్ ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్టేషన్ లో అటు ఇటు వెళ్తుంటే అది అవ్వలేదు. బట్ నా మాక్సిమం బర్త్డే ఫొటోస్ కనుక ఒకవేళ మీరు చూసింటే ఇన్స్టాగ్రామ్ లో ఈ చైర్స్ ని నేను ఆక్రమించుకున్నాను అనమాట, ఎవరిని కూర్చొని అంత ఇష్టం నాకు, ఎందుకో తెలియదు ఆ సింగిల్ చైర్స్ అంటే అంత ఇష్టం నాకు. దాని తర్వాత ఇక్కడ ఆబ్వియస్లీ పెద్దది ఎల్సిడి టీవీ ఉంది. యూ కెన్ ఆబ్వియస్లీ యూజ్ దిస్. మనం మంచిగా పాటలు, మూవీస్, వాట్ ఎవర్ యూ వాంట్, అంటే మనది సబ్స్క్రిప్షన్స్ ఉంటే మనం ఇక్కడ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది డైనింగ్ టేబుల్ మంచిగా వచ్చి కూర్చొని, చెప్పాను కదా పార్టీ చేసుకుంటామని చెప్పేసి, ఫుడ్ అందరం కలిసి కూర్చొని తినొచ్చు. అండ్ ఇది సోఫా వచ్చింది. అండ్ యూనో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఎల్ షేప్ లో సోఫాస్ 2 వచ్చాయి. సో ఎంత మంది కావాలంటే అంతమంది ఈజీగా పడతారు. అండ్ యూనో కంఫర్టబుల్ గా మనం పార్టీ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కటే ఏంటంటే వాడిన తర్వాత వాళ్ళు ఎలా అయితే తీసుకున్నారో మీరు అలానే మనం రిటర్న్ ఇచ్చేసేయాలి అంతే. ఆబ్వియస్లీ ఎందుకంటే మనం పార్టీ చేసుకొని వాళ్ళని క్లీన్ చేయమంటే బాగోదు కదా, జస్ట్ అంతే. సో ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అమ్యూనిటీస్ అన్ని మనకి ఫ్రీయే, ఎందుకంటే రెంట్ కడుతున్నాం కదా, మళ్ళీ ఇవి కూడా మళ్ళీ ఒకటి కడతాడు. బట్ సో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది, బికాజ్ యూనో మంచిగా ఇట్లా కూర్చుని ఏ బాబు నీకేం కావాలి, ఏ పాప నీకేం కావాలి అనేసి అడగచ్చు. సో అది సో అయిపోయింది కదా. చలో ఇది వచ్చేసి మా రిసెప్షన్ ఏరియా, పిక్చర్ హౌస్ ఇల్ఫర్డ్. సో ఇక్కడే బాబా. అండ్ యూనో నాకు ఈ అపార్ట్మెంట్లో నచ్చేది ఏంటంటే లైక్ యూనో ఇవన్నీ వాళ్ళు ఏదైనా ఫెస్టివల్స్ కానీ, ఏదైనా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దే సెలబ్రేట్ హియర్. మంచిగా ఇదంతా విందు పెడతారు. లాస్ట్ టైం రంజాన్ అనుకుంటా, ఈసారి రంజాన్కి వాళ్ళు మంచిగా బిర్యానీ అండ్ ఆల్ కూడా పెట్టినుండే. అండ్ యూనో వీ ఆర్ ఇన్వైటెడ్, అంటే నేను రాలేదు బికాస్ ఐ వాస్ హ్యావింగ్ వర్క్ కాబట్టి. బట్ నౌ వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ సమ్ థింగ్స్ హియర్. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ ఉంది, గ్రీన్ టీ ఉంది. అండ్ యూనో యూఆర్ ఆల్సో హ్యావింగ్ సమ్ మీకు ఎట్లా అవుతారో నాకు అర్థమే కాదు, ఇక క్లమ్జీనెస్గా ఫస్ట్ ఉంటాను నేను. అండ్ ఇవి వచ్చేసి సమ్ డ్రింక్స్ ఏమో ఉన్నాయి. అండ్ యూనో అది పక్కకు పెడితే అండ్ మీకు నేను ఇంకోటి కూడా చూపిస్తా, వచ్చేయండి. మీకు ఒకవేళ అక్కడ వర్క్ చేసుకోవడం ఇష్టం లేదు అనేసి అంటే యూ కెన్ ఆల్సో వర్క్ హియర్. ఇక్కడ యాజ్ యూజువల్ మీరు కనెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా వెయిటింగ్ కానీ ఏదైనా చేస్తుంటే దే కెన్ యాక్చువల్లీ వెయిట్ హియర్. బాగుంది కదా. నాకు మా రిసెప్షన్ చాలా ఇష్టం, బికాజ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ క్వైరీస్ మీరు ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. అపార్ట్మెంట్స్లో, ఫ్లాట్స్లో ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఉంటే యూ కెన్ కమ్ హియర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను మీకు ఇంకో చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద పెద్ద పార్సల్స్ వస్తాయి కదా, అమెజాన్ పార్సల్స్, చిన్న చిన్నవి లెటర్స్ కాకుండా పెద్ద పెద్ద పార్సల్స్ వస్తాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ కరెక్ట్ అవి ఉంటాయి అనమాట. మీరు జస్ట్ వచ్చి ఇక్కడ మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే వాళ్ళకి తీసిస్తారు.
బాగుంది కదా. మనం ఇంట్లో లేకపోయినా కానీ మనం లైక్ దిల్ కలెక్ట్ ద పార్సల్, మనం ఇష్టం వచ్చినట్టు వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది నేను మాక్సిమం లేట్ నైట్స్ వాడతాను, బికాస్ అప్పుడప్పుడు ఏదో తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. అండ్ మనం ఆబ్వియస్లీ బయటికి వెళ్ళలేము బికాస్ లేట్ నైట్ ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి. అండ్ వీ కెన్ కమ్ హియర్ అండ్ యూఆర్ హ్యావింగ్ సమ్ చిన్న స్నాక్స్. అండ్ ఈవెన్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇఫ్ యూ వాంట్ యూ విల్ ఆల్సో గెట్ సమ్ ప్రోటీన్ బార్స్ కానీ అండ్ క్రిస్ప్స్ అండ్ ఆల్, పాప్కార్న్, డ్రింక్స్ అండ్ ఆల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మంచిగా చల్లగా ఉంటాయి, వచ్చి పెట్టుకొని తీసేసుకొని తాగడం తినవస్తాయి. సో చూసారు కదా మా హోమ్ టూర్ అండ్ ఆల్సో మా అపార్ట్మెంట్ టూర్. ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ రెంట్ విషయానికి వస్తే రెంట్ వచ్చేసి 2000 అనమాట. మేము ఇక్కడ మొత్తం 4 members ఉంటాం. అండ్ బిల్స్ కూడా దగ్గర 60 to 70 pounds పడుతుంది పర్ హెడ్. సో ఆన్ ద హోల్ చూసుకుంటే 560 to 570 pounds పడుతుంది పర్ హెడ్. దీని తర్వాత మేము అపార్ట్మెంట్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి. బిఫోర్ మేము యాజ్ యూజువల్ ఇలాంటి ఇళ్లలోనే ఉన్నాము, బట్ తెలిసిందే కదా లండన్ లో ఉంటున్నాం. ఐ మీన్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా దూరంలో ఉంటున్నాం. సో మాకేమనిపించింది అంటే, పైగా మేము ఉండేది 2 అమ్మాయిలము. సో మేము 4 కలిసి కాన్షియస్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే అపార్ట్మెంట్ లో షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి. బికాస్ మీకు ఇందాక చూపించాను కదా ఫాబ్, ఆ ఫాబ్ లేకపోతే ఎవరు లోపలికి రావడానికి ఉండదు. అండ్ లేకపోతే మనం యాక్సెస్ ఇవ్వాలి మీకు ఇందాక చూపించినట్టు. సో మాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది మరీ మాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇక్కడ అపార్ట్మెంట్స్ లో. అండ్ మేము ఇక్కడ దగ్గర 1 year నుంచి ఉంటున్నాము. నార్మల్ హౌసెస్ తో కంపేర్ చేస్తే రెంట్ ఒక 100 pounds అటు ఇటు పడుతుండొచ్చేమో అపార్ట్మెంట్స్ లో. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది ఒక్కసారి కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మాకు అదంతా మ్యాటర్ అనిపించలేదు. అండ్ ఎంత కాదనుకున్నా లండన్ లో రీసెంట్ గా రెంటల్ ప్రైసెస్ అన్నవి చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ మాకు ఇక్కడ నుంచి ట్యూబ్ స్టేషన్ ఇంకా బస్ స్టేషన్ అన్నవి ఒక 3 minutes and 2 minutes వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. సో అది మాకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇప్పటి వరకు మీరు వీడియో కనుక చూసింటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నమస్కారం, బాయ్.